ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ప్రజలారా, అపోస్తులుడైన పౌలు ఈ విధముగా అంటున్నాడు, దేనిని గూర్చి చింతించక ప్రతి విషయంలో ప్రార్థన చేత విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని. ప్రజలారా, మనుష్యులుగా మనకు అవసరతలు ఎన్నో ఉండును, అక్కర్లు ఎన్నో ఉండును, అనారోగ్య సమస్యలు ఉండును, ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుచూ ఉంటాము. కుటుంబంలో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో క్రియలు మన జీవితంలో ఆలస్యమవుతూ ఉండును. వివాహ విషయము కానీ, ఉద్యోగ విషయము కానీ, సంతాన విషయంలో కానీ, మరి ఇతర అనేక విషయములలో ఆలస్యమవుతూ ఉండును. అంత మాత్రమే కాక మనసుకు తగిలే గాయములు ఎన్నో ఉండును. అంతరంగంలో ఆధ్యాత్మిక పోరాటములు ఎన్నో ఉండును. అటు బయట సంఘము, సమాజము, కుటుంబము ద్వారా కొన్నిసార్లు అవమానాలు, నిందలు, చీకొట్లు ఎదురవును. ఇటు మన మనస్సులో అంతరంగంలో ఎంతో వేదన, భారము అనుభవించుదుము. ఒక మానవుడు ఆధ్యాత్మిక పోరాటాలు, శారీరక పోరాటాలు, లోకము యొక్క పోరాటాల మధ్య వెళ్ళవలసి ఉన్నది. అయితే వీటన్నిటి మధ్యలో మనము నలిగిపోదుము గదా. మన హృదయము భారాలతో, అవసరాలతో ఎంతో వేదన పడుతూ, నలిగిపోతూ చెదిరిపోవును గదా. అసలు జీవితంలో నెమ్మది ఉండదు కదా. సంతోషము, నవ్వు అనున్నది జీవితంలో మర్చిపోదుము కూడా. మన ఆలోచనలు, తలంపులు ఎక్కడెక్కడికో దారితీసి మనల్ని భయాందోళనలకు గురి చేయును. నా భవిష్యత్తు ఏమైపోవునో అని ఎంతో వేదన పడుచూ ఉంటాం. ప్రజలారా, మరి ఇట్టి పోరాటాల్లో, భయముల్లో మన తోడు ఉండి, మన ముందు ఉండి వచ్చే ప్రతి పోరాటమును, ప్రతి అగ్నిబాణమును అణిచివేసి మనకు జయమునిచ్చే దేవుడు మన ప్రభువు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. ఎందుకనగా ప్రజలారా, మనము ఉన్న దుఃఖ స్థితిలో మనము ఎలాగో మనల్ని గూర్చి సంతోషించలేము. కానీ దేవుని ప్రేమను, ఆయన శక్తిని, బలమును జ్ఞాపకము చేసుకొని, ఆయన ఆదరణ పొందుకొని, దేవుడు మనకి అనుగ్రహించు విడుదల యందు మనము నమ్మిక ఉంచితే అట్టి పరిస్థితుల్లో కూడా మనము ధైర్యము కలిగి నెమ్మదిగా ఉండవచ్చును. గనుక మనము చింతింపక ఆ చింతలన్నీ, ఆ పోరాటాలన్నీ, ఆ అవసరతలన్నీ ప్రార్థనగా మార్చి, విన్నపములుగా మార్చి కృతజ్ఞతాపూర్వకంగా మనము దేవునికి తెలియజేయవలెను. కృతజ్ఞతాపూర్వకంగా అనగా దేవుడు మన జీవితంలో చూపిన కృపను, మేలులను జ్ఞాపకము చేసుకొని వాటికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, అట్టి కృతజ్ఞత భావంతో మనము మన యొక్క అవసరతలు, ప్రార్థనలు, విజ్ఞాపములు చేసినట్లయితే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకును, మన తలంపులకు కావలియుండును అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రజలారా, ఎప్పుడైతే కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థించుదుమో మన హృదయంలో ధైర్యము, విశ్వాసము కలుగును. ఎట్లనగా, ఇంతగా దీవించిన దేవుడు, రక్షించిన దేవుడు, ఆదరించిన దేవుడు ఈ సమస్యను కూడా తీర్చి నన్ను విడిపించి నడిపించును అన్న విశ్వాసము, ధైర్యము కలుగును. అయితే భయపడుతూ, దేవుణ్ణి దూషిస్తూ, నా జీవితంలో ప్రభువు నాకు ఏమి చేసెను అని ఆయనని ఎదురిస్తూ, కసురుకుంటూ ప్రార్థిస్తే మనలో సమాధానం ఉండటము కాదు కదా, మరింత వేదన కలుగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఇంతవరకు అనేక ఇబ్బందుల నుండి తప్పించి, అనేక అవసరతలను తీర్చి, మా స్థితిగతులను మార్చి, మమ్మను ఆదరించి నడిపించి, మా ఎత్తుల్లో లోతుల్లో తోడయుండి, మనుష్యులు మమ్మను విడిచి వెళ్ళినా అట్టి గాఢాంధకార పరిస్థితుల్లో మమ్మను విడువక ఆదరించి, అట్టి పరిస్థితుల్లో నుండి విడిపించి, నేడు మమ్మను సజీవులుగా, నెమ్మది కలిగిన వారముగా ఉంచిన దేవా, నిరీక్షణ కలిగిన వారముగా ఉంచిన ప్రభువా, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరి నిట్టూర్పులను, మూలుగులను, కన్నీటిని జ్ఞాపకము చేసుకొని వారి విజ్ఞాపనలు ఆలకించి వారి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని వేడుకుంటూ సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.